హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మినిని. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే డైలీ హౌస్ వైఫ్గా నేను ఇంట్లో ఏమేమి పనులు చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక డైలీ రొటీన్ అనమాట ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు. స్పెషల్గా ఏంటంటే వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా అదేంది మండే ఆర్ ఫ్రైడే, ట్యూస్డే ఇలా కొన్ని రోజులు నేను స్పెషల్గా చేసుకుంటానన్నమాట. పూజలు కానీ, ఇంకా ఇల్లు క్లీనింగ్ కానీ ఇదంతా. ఈరోజు ఏంటంటే సంకష్ట చతుర్థి ఉంది. నేను సంకష్ట చతుర్థి చేసుకుంటానన్నమాట గణపతికి. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే నా పనులన్నీ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించేసి మా ఆయనను కూడా ఆఫీస్కి పంపేసిన తర్వాత ఇది క్లీనింగ్ అంతా చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. లేదంటే పిల్లలు ఉంటే మనం చేసినా కూడా అది ఉండదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేంత వరకు అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఒక మిషన్ లాగా అయిపోతుంది. మార్నింగ్ నుంచి 11-11:30 వరకు అయిపోతుందండి నాకైతే ఈ పని. అప్పటి వరకు ఒక టీ మాత్రమే తాగుతాను నేను. టిఫిన్ కూడా చేయాలనిపించదు. ఇంత పని చేసి ఉంచుకొని ఇంత పని కంప్లీట్ అయ్యేంత వరకు మనకు కూడా ఏమి తినాలనిపించదు. నాకైతే అసలు ఏం తినాలనిపించదు. అందుకని ఒక 1 టైమ్ 2 టైమ్స్ నేను టీ తాగిన తర్వాత రిలాక్స్ అవుతూ ఇలా చేసుకుంటాను అనమాట. చెట్లకి కూడా నేను మొక్కలకి మార్నింగే మొక్కలకి మార్నింగే వాటర్ పోసుకుంటాను. ఈవినింగ్ పోయకూడదండి. ఇలా నా పనులన్నీ డైలీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాను ఫస్ట్గా. ఇలా వంటింట్లో స్టవ్కి చేసుకుంటాను. ఇదేంటంటే మనము వంట చేసే ముందే పూజ చేసుకొని వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. మరీ పెద్దగా ఏమీ చేయను. నాకు ప్రశాంతంగా ఉండేలాగా నాకు వీలైనట్టుగా నేను చేసుకుంటాను. ఏంటి అని వేరే వాళ్ళకి నేను సజెషన్స్ ఇవ్వను. వేరే వాళ్ళు ఇచ్చినా కూడా నేను కొన్ని తీసుకుంటాను, కొన్ని తీసుకోనండి. నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వడం అంతే. ఇలా అయితే నేను ఈశాన్యంలో కంపల్సరిగా నిండు రాగి చెంబు అయితే పెట్టుకుంటాను. ఇదేంటంటే వాస్తు దోషాలు ఉన్నా లేదంటే మన ఇంటి దేవుడికి అది కలశం పెట్టినట్టు అనమాట అని అంటారు కొంతమంది. అందుకని చెప్పేసి నేను కంపల్సరిగా పెట్టుకుంటాను అనమాట. అదేంటంటే నాకు ప్లేస్ చిన్నగా ఉంది. అందుకని నేను అలా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే పూజ గదిలో కూడా నేను తాబేలును పెట్టుకుంటాను. ఇది చాలా చాలా మంచిదండి తాబేలు కూడా. ఇది ఈశాన్యంలో రాగి చెంబు ఎంత ఇంపార్టెంటో తాబేలులు కూడా అదే ఎంత ఇంపార్టెంటో. నేను క్రిస్టాల్ది తీసుకొచ్చాను, కానీ అందులో వాటర్ ఏంటంటే ఎక్కువ పడట్లేవు, ప్లస్ అందులో నిలవట్లేవు అనమాట. అందుకని నేను ఇలా ఒకటి మట్టిది బయట మనకి దొరుకుతుంది కదా, అది నేను తీసుకొచ్చాను అనమాట. వారంలో ఒక్కరోజు వాటర్ పోసినా కూడా 1 వీక్ వరకు అలాగే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇలా నేను ఏర్పాటు చేసుకుంటాను. ఇదేంటంటే శంకుపూల మొక్క అండి. దీని గురించి నేను ఒక వీడియో తీస్తాను తర్వాత ఎప్పుడైనా. డీటెయిల్గా పెడతాను. శంకుపూలు అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇదేంటంటే ముద్ద శంకుపూలు అనమాట. రిక్కవి కావు. ఇది చూసారా క్రిస్టల్ది అనమాట, తాబేలుది. ఇది నేను ఏంటంటే టీవీ దగ్గర పెట్టేసుకున్నాను. అది దేవుని రూమ్లో ఉంటుంది. ఇదేంటంటే గోమాత. గోమాత కూడా మనం హాల్లో పెట్టుకుంటే చాలా మంచిదంట అండి. అందుకని అలాగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి ముందే నేను దీపం పెట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఇలాగా సింపుల్గా చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నేను చంద్రుడు రాకముందే నేను గణపతికి పూజ చేసుకుంటాను. ఇది అంతా మార్నింగ్ పూజ అనమాట, సింపుల్గా చేసేసుకున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు కర్రీ చేసేసుకోవాలి. మార్నింగ్ చేసిందంతా బాక్స్లోకి పెట్టేశాను అనమాట. ఇప్పుడంతా నేను పాలకూర
పెసరపప్పు చేస్తున్నాను. సో ఇలాగా సింపుల్గా పాలకూర పెసరపప్పు అలా చేసుకున్నాను. సో ఇదేంటంటే ఆకుకూరలు పిల్లలకి చాలా మంచిదండి. అందులోనూ తెల్ల జుట్టు ఇప్పుడు ఎక్కువగా వస్తుంది పిల్లలకి. సో దాని గురించి ఆకుకూరలు తింటే మంచిదని సో ఈ మధ్యనైతే నేను ఎక్కువగా ఆకుకూరలే వండుతున్నాను. సో ఇదేంటంటే నేను ఇది పెరుగు తోడేయడానికి కోసం అని తీసుకొచ్చానండి. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ నేను ఉగాది రోజు ఉగాది పచ్చడి చేశాను. ఇంకా ఆఫ్టర్ దట్ దీన్ని పెరుగు తోడేయడానికి యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ ఏంటంటే మంచిగా నీట్గా కడిగిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని సో దాని నిండా పాలైతే పోసుకున్నాను. సో చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా బాగా ఎక్కువ క్వాంటిటీనే వస్తుందండి. సో ఇలా గోరువెచ్చని పాలు పోసుకున్న తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. సో ఎందుకు అని అంటే కొంచెం తొందరగా తోడవుతుందండి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి చాలా తీయగా అవుతుంది. సో అలా కొంచెం పెరుగు కొంచెం పులుపుదనం ఉండాలి లైట్గా అని చెప్పేసి నేను వేసాను అనమాట. సో అందులో మాత్రం చాలా బాగా అవుతుందండి. ఒక 1-2 అవర్స్లోనే 1.5 అవర్ 2 అవర్స్లోనే అవుతుంది. ఎందుకంటే ఎండాకాలం కదా, సో తొందరగా తోడవుతుంది పెరుగు. అలాగే పైకి కొంచెం సేపు ఇక్కడ ఏంటంటే నేను చిన్న చిన్న డబ్బాలలో ఆయిల్ డబ్బాలు అవి ఏమన్నా ఉంటే నాకు ఈరోజు కూడా వస్తాయి ఇంకా. సో ఇదేంటంటే లాస్ట్ టైం నేను మల్లె చెట్టు తీసుకొచ్చాను, గులాబీ మల్లె చెట్టు తీసుకొచ్చాను కదా. సో అందులో మల్లె చెట్టు పూలు పూసిందండి. ఇది 3 అంతరాల మల్లెపూల చెట్టు అనమాట. ఎంత బాగా స్మెల్ వస్తుందో అసలు. సో అది ఎక్కువగా పూసాయి ఈరోజు ఫ్లవర్స్. ఇది 3 అంతరాల మల్లె మొక్క అనమాట. సో 3, 4, 5 అంతరాలు అనుకుంటా. చేసామన్నమాట. 1, 2, 3, 4 వస్తాను. సో డైలీ ఏంటంటే ఒక ప్రాబ్లము, టెర్రస్ పైన పెడితే నీడ లేకుంటే ఎండాకాలం అయితే ఎన్ని మొక్కలు ఉన్నా అవి మనము డైలీ ఒక 2 వాటర్ పోస్తూనే ఉంటాయండి. ఒక 2 డేస్ ఎక్కడన్నా వెళ్దాము అని అన్నా కూడా వెళ్ళొచ్చే లోపు చాలా మొక్కలు 5 అంతరాల మల్లె మొక్క అయితే అలాగే అయిపోయాయి. నేనైతే ఏవేవో డబ్బాలలో పెట్టాను కానీ అవి ఏవి ఉండవండి. సో ఇక్కడ చూడండి మందారం మొక్క చెట్టు అయితే డైలీ కంపల్సరీగా ఒక 20 to 30 ఫ్లవర్స్ పూస్తాయండి. ఇంకా చాలామంది తెంపుకెళ్తారు కూడా. ఈ శంకుపూల అని చెప్పాను కదండి, ఇదేంటంటే కిందివన్నీ ఇంకా మార్నింగ్ ఎవరో తెంపుకెళ్తారు అనమాట. సో పైనవి మాత్రమే నేను తెంపుకుంటాను. డైలీ నాకు సరిపడాన్ని, పూజకు సరిపడాన్ని సరిపోతాయి. ఇంకా మందార పూలు, తెల్ల చక్రం పూలు, శంకు పూలు, ఇంకా గులాబీ పూలు ఏవో 4-5 రకాలు అయితే నాకు సరిపోతాయి. సో దీంతో ఏంటంటే టీ కూడా తాగుతారు కదా. సో నేను కూడా ట్రై చేశానండి. ఇది కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో చాలా బాగానే ఉందండి, తాగొచ్చు, పర్వాలేదు. సో ఇదండి నా వీడియో ఈరోజైతే. సో డైలీ నేనైతే ఇలా చేసుకుంటాను. సో మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.